ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు చాలా హాట్‌గా ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఒక మలుపు తిరుగుతుంది. ఏదో ఒక పార్టీ నుంచి మనం చూస్తున్నాం. ముఖ్యంగా సమస్యల నుంచి మాట్లాడుకుందాం సార్. సో, మనం చూస్తున్నాం ఎండలు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ వృద్ధులు, పెద్దవాళ్ళు పింఛన్ల కోసం రోడ్డు మీద పడిగాపులు పడాల్సిన పరిస్థితి. వాళ్ళు చెబుతున్నారు ఉదయం 6 గంటలకే మా అకౌంట్‌లలో పెన్షన్ పడేది. ఇప్పుడు పడడం లేదు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మాకెందుకు ఈ కష్టాలు అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభావం ఎలా ఉంటుందంటారు? చాలా తీవ్రంగా ఉంటుంది. హ్మ్. 65 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి తోడు ఊరుకున్న వాళ్ళు ఊరుకోకుండా అనవసరంగా టిప్పర బాబు, టిప్పర బాబు అని చెప్పి ఒకటి తీసుకొచ్చి హ్మ్. వాళ్ళకు 10 లక్షల మంది ఉన్నారు. మొత్తం 75 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 4,9,00,000 మంది. ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది చాలా చక్కటి వ్యవస్థ. చక్కగా పనిచేస్తుంది అని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పారు. ప్రధానమంత్రి గారు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంత అడ్డగోలుగా చెప్పరమ్మా. చాలా అంత ఈజీ నిశ్చితంగా కాదు. పరిశీలించి అన్నిటినీ తీసుకొని ఈ పథకాన్ని ప్రపంచంలో వేరే గవర్నమెంట్స్, వేరే దేశాలు ఎలా చేయగలుగుతారనేటువంటి సూచనలు కూడా ఇస్తారు వాళ్ళు. కేరళలో 100% చదువుకున్న వాళ్ళేగా, రైట్. అభివృద్ధి చెందిన రాష్ట్రమేగా, హ్మ్. పచ్చటి రాష్ట్రముగా, పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ. కేరళ వాళ్ళ మీద ఒక పెద్ద జోక్ ఉంటుంది తెలిసిన. హ్మ్. పాపం టెన్సింగ్ నార్వే హిమాలయ పర్వతాలు ఎక్కాడు కదా, 8,000 మీటర్ల ఎత్తుండేటువంటి హిమాలయ పర్వతాలు ఎక్కాడు కదా. యెస్ సార్. ఒక కేరళలో టీ అమ్ముకునే అతను ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ టీ తాగుతారా అని అడిగాట. గుడ్ జోక్. మీరు ఇరాన్, ఇరాక్, కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఎక్కడికైనా వెళ్ళండి, 10 మంది భారతీయులు ఉంటే అందులో 4 కేరళైట్స్ ఉంటారు. అవును. కారణం ఏంటి అంటే నాకు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. హ్మ్. మేము బ్రొమైన్ కంపెనీలో సిఏ చేస్తున్నప్పుడు మైకో కంపెనీ పేరు తెలుసు కదా మీకు, యెస్ సార్. స్పార్క్ ప్లగ్లు అవి తయారు చేస్తారు. రైట్. ఆ మైకో వాళ్ళది బ్రాంచ్ ఉందన్నమాట సికింద్రాబాద్లో. బ్రాంచ్ మేనేజరు కేరళ అయితే, హ్మ్. బ్రాంచ్లో ఉండేటువంటి ఆఫీస్ బాయ్ కేరళ అయితే, ఇద్దరు అన్నదమ్ములు, ఓన్ బ్రదర్సా? ఓన్ బ్రదర్స్. వాళ్ళకి ఆ డీసెన్సీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అవును. మెయింటైన్ రైట్. చేస్తారు కానీ హ్మ్. మా అన్న బ్రాంచ్ మేనేజర్ కదా నేను ఏమైనా వేయొచ్చు అనేటువంటిది ఇది ఉండదు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. 100% ఎడ్యుకేటెడ్ పీపుల్. అందుకనే ఈవీఎంస్ కూడా ఫస్ట్ అక్కడే పెట్టారు. అలాంటి వాళ్ళు కూడాను ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి వాలంటరీ స్కీమును చూసి మన రాష్ట్రంలో ఎందుకు పెట్టకూడదని వాళ్ళ టీంను పంపించారు. హ్మ్. ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ్ కూడా టీంను పంపించాడు. తమిళనాడు వాళ్ళు పంపించారు. మోడీ గారే స్వయంగా మెచ్చుకున్నాడు. హ్మ్. అలాంటి వాలంటరీ వ్యవస్థ చేసేటువంటి సర్వీసెస్కి గండి కొట్టడం అనేది న్యాయమా, ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. అంటే ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ వల్ల చాలా మంది ఆడవాళ్ళు మిస్ అయిపోతున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గానే విమర్శించడం కూడా చూసాంగా. ఈజ్ 10th క్లాస్ ఫెలో అమ్మా, తీసేయి. ఆయన ఏదో చెప్తుంటాడు. ఆయనకే చదువు సంఖ్య అంతంత మాత్రం లేదు. ఆయనే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆడవాళ్ళ గురించి ఆయన మాట్లాడతట. అయినప్పటికీ వాళ్ళకి ఏంటంటే నలుగురు నవ్విన నాకేలా సిగ్గుని పోతుంటారు. తీసేయి. ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఏదో 20 లక్షలు అంటాడు, 30 లక్షలు అంటాడు, 40 లక్షలు అంటాడు, అది 10 మంది చేత చెప్పించి టీవీల్లో చెప్పించి అడ చేసి దాని ఏదో హడావుడి చేయాలని చూస్తారు. అది కాదు. సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు కనుక చెప్తే సార్. స్టేట్ వైజ్గా వన్స్ ఇన్ ఎవ్రీ 3 months వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తుంటారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దొంగతనాలు ఎన్ని, చైన్ స్నాచింగ్ కేసులు ఎన్ని, దొంగ సారాయి అమ్మేటువంటిది ఎంతమంది, హత్యలకి గురైనటువంటి వాళ్ళు ఎంతమంది, రేప్స్కి గురైనటువంటి వాళ్ళు ఎంతమంది, మాయమైపోయినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, ఇదంతా డేటా ఒక ఎక్సెల్ షీట్లో ఇస్తారు వాళ్ళు. ఎవరైనా చూసుకోవచ్చు. హ్మ్. అది మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్. పవన్ కళ్యాణ్ చెప్పినా, నేను చెప్పినా, నువ్వు చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా నమ్మాల్సిన పనే లేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ నువ్వు చేతిలో పెట్టుకొని ఇది అని అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కరెక్ట్. ఏదో పేరు చెప్తూ ఉంటుంది, మర్చిపో ఇవన్నీ. ఇంతకుముందు కూడా అలాగే చెప్పాడు కదా, హ్మ్. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు అని. అవును.
వాలంటీర్లు ఇన్ఫర్మేషన్ తీసుకోరమ్మా. అక్కడ పనిచేసేయండి వాలంటీర్లు. ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించిన వాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఫేస్ చూసి గుర్తుపట్టగలరు. ఒకవేళ ఫేస్ కనకపడకపోయినా ఎంత ఇదిగా ఉంటారంటే వాడి వాయిస్ను బట్టి అయినా కానీ గుర్తుపట్టగలరు. వాడి ఇంటి నెంబర్ ఏంటి, వాడిది ఏ కులము, వాడికి ఎంత పొలం ఉంది, పొలం ఎక్కడుంది, వాడు నార్మల్గా ఏమేస్తాడు, వాడి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో పక్కాగా వాడికి తెలుసు. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే కదా. అవును, అక్కడ వారే కాబట్టి క్లియర్ గా తెలుస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు చెప్పినంత మాత్రాన ఓటు వేస్తారనుకుంటున్నావా ఏంటి? వెయ్యరు. నేను చెప్పినంత మాత్రాన అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా, లేదా చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన తెలుగుదేశానికి ఓటేస్తారా? అందులో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉండేటువంటి ప్రజలు బట్టతల మీద వచ్చి బీగే రకాలు. వాలంటీర్లు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఓటు వేయరు. వాళ్ళు చెప్పేయండి ఆ దిక్కుమాలిన రీజన్ అనేది తీసి చెత్తపుట్లేయి. పనికిమాలిన రీజన్ అది. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారు, అంతకంటే ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలకంగా, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలకంగా వాళ్ళు ఆ రకమైన డెసిషన్ తీసుకున్నారు, కానీ లేకపోతే తీసుకోరు. ఇంకొద్ది రోజుల్లో మాకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము ఇచ్చినటువంటి ఈ ఆదేశాలని మేము ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పినా నువ్వు ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా మనం చూస్తున్నాం సార్, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు కర్ర చేత పట్టుకుని మండు టెండర్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఎలాంటి అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు, రేషన్ ఇచ్చారు, డెత్ సర్టిఫికేట్ తెచ్చిచ్చారు, లివింగ్ సర్టిఫికేట్ తెచ్చిచ్చారు, బర్త్ సర్టిఫికేట్ తెచ్చిచ్చారు, నీ ఆధార్లో అడ్రస్ మారితే వాళ్ళే చేసి పెట్టారు, పెన్షన్ని ఇంటికి తెచ్చిచ్చారు, రేషన్ని ఇంటికి తెచ్చిచ్చారు. ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి వాలంటీర్స్ మీద బురద చల్లడం అనేటువంటిది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. ఇప్పుడు ఆ 65 లక్షల మంది పెన్షనర్స్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, సింగిల్ ఉమెన్ ఉంటారు, సింగిల్ మ్యాన్ ఉంటారు, పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, నడవలేనటువంటి వాళ్ళు ఉంటారు, కళ్ళు కనపడలేనటువంటి వాళ్ళు ఉంటారు, అనారోగ్యం పాలైపోయినటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరికీ 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ వస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే పిల్లలు ఎక్కడి పాటికి వాళ్ళు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులను గాలికి వదిలేసిన దరిద్రము నలుగురు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ ఇదే ఆసరా పాపం. అది 2000, 3000 దట్ ఈస్ ద డిఫరెంట్. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అలాంటి చక్కటి వ్యవస్థని చెడగొట్టి వీళ్ళు ఏదో ఆశించి చెడగొట్టారు. అది ఇప్పుడు ఏమైంది, బూమరాంగ్ అయింది. ఆ బూమరాంగ్ని సరి చేసుకోవడానికి అని చెప్పి మళ్ళీ తప్పుడు ప్రచారాలు మొదలు పెడతారు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఆ సంగతి చెప్పుకోవడానికి సిగ్గుచేటు అయిపోయి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని మళ్ళీ వాళ్ళ మీద పడతారు. ఒక అబద్ధం నువ్వు చెప్పావు అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 4 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నీ గొయ్యి నువ్వే తీసుకున్నాడు. వాలంటరీ వ్యవస్థ మీద మొదటి నుంచేమా ఈ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, ఆ 86 ఏళ్ల పెద్ద మనిషి ఈనాడు రామోజీరావు గారికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మా కుటుంబానికి ఆయన కుటుంబానికి. నేను బ్రహ్మయ్య కంపెనీలో సీఏ చదువుకుంటున్నప్పుడు ఈనాడుకు సంబంధించిన ఆడిట్ కూడా చేసేవాడిని, మార్గదర్శి ఆడిట్ కూడా చేసేవాడిని. వీళ్ళు చేసే పనులు ఏంటని నాకు అప్పటి నుంచే తెలుసు, తెలియక కాదు. ఆయనకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా, ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు. గవర్నమెంట్ కాఫిన్లో 100 కోట్లే ఉన్నాయి, మీకు దేశంలో ఎవడో అప్పు ఇవ్వడు అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు యనమల రామకృష్ణుడు చెప్పాడు. ఇది ప్రజలకు ఎంతమందికి తెలుసు? మరి అప్పులు ఇచ్చారా లేదా? ఆ అప్పులు అనేసి మళ్ళీ అదొక పెద్ద గోళ. చేసినటువంటి తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి 10 లక్షల కోట్లు అని చేసిన తప్పుడు ప్రచారం, అమరావతిని నెత్తినెత్తుకొని ఫార్మర్లో కొంప ముంచినటువంటి తప్పుడు ప్రచారం, 1,00,00,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారాలని, ఇలాంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఇది దొరికింది. చూపించగా 1,50,000 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేది 5,000 జీతమే. వాళ్ళు వాలంటరీగా చేస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాలంటరీ వ్యవస్థ వేరే, గ్రామ సచివాలయాలు వేరే. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాడు ఏ ర్యాంకులో ఉన్నా సరేగాక ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయాలి. కానీ ఇది వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తారు, వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుచుకుంటారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరికైతే రేషన్ ఇస్తున్నారో, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్నారో, పెన్షన్ ఇస్తున్నారో, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, తెలుగుదేశంకి ఓటేయండి అంటే వాళ్ళు వింటారనుకున్నావు ఏంది? నువ్వెంత, నీ వయసు ఎంతరా, పిల్లమ్మడికి బచ్చగాడి నువ్వు, మేము ఇప్పుడు 10 సార్లు ఓట్లేసాము, ఎవరికి వేయాలో మాకు తెలిసిపో, నీ పన్ను చూసుకోపో అనే మాట కూడా అనరమ్మా వాళ్ళు.
లోపల అనుకుంటారు. అయితే ఏంటంటే అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి, ఒరే పిల్లమ్మని అడుగు నీకేం తెలుసురా రాజకీయము, ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వు ఒకటి ఎవరికి వేస్తున్నావు అని తిరిగి వీడిని అడుగుతారు. కానీ ప్రజలు ఎవరు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు చాలా తెలివైన, అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేసి అంటే, నువ్వు చెప్పింది వింటారు, నేను చెప్పింది వింటారు, మన కెమెరామెన్ చెప్పింది వింటారు, మోడీ చెప్పింది వింటారు, అమిత్ షా చెప్పింది వింటారు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి స్టాలిన్ చెప్పినా కూడా వింటారు, అందరి మాట వింటారు. ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. మైకి తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టి నీ ఉద్దేశం ఏందో చెప్పయా బాబు అంటే, ఓటు ఎవరికేసానండి చెప్పకూడదండి, ఇంకా చాలా టైం ఉంది. చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. మరి ఇదేందా ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఎట్లా, మరి ఓటు చించేస్తావా ఏంది సంగతి, ఓటు చించెట్టేస్తామండి ఇదేం కదండి బటన్ నొప్పుడేగా, అది ఎట్లా కుదురుతుందండి, కుదరదు. అవును. మరి ఎవరికి వేస్తావో చెప్పు అంటే, మీరు అడగకూడదు మీరు చెప్పకూడదండి అంతే అంటారు కదా. అంతే. 2014లో చంద్రబాబు నాయుడు కాస్త అనుభవజ్ఞుడు, అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 40 years ఇండస్ట్రీ అని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. సరే వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడా ఇంకోట తీసేయి, అదంతా జనాలకి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఏమో జైల్లో నుంచి వచ్చాడు, కుర్రవాడు, అనుభవం లేదు, ఎంపీగా ఉన్నాడే కానీ ఏమవుతుందో ఏందో. ఈయన ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం మంచి ఫండ్స్ అవి తీసుకొస్తాడు, ప్రత్యేక హోదాని గురించి గట్టిగా అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తాడేమో అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి వేశారు. అయినా కానీ డిఫరెన్స్ ఎంత, 1.5% ఓట్లే. జగన్మోహన్ రెడ్డికి 67 వచ్చినాయా లేదా అంటే, 2014కే జగన్మోహన్ రెడ్డి మీద మంచి అభిప్రాయం ఉంది. 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పనుల మూలకంగా సంక్రాంతిపోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు తేలేని ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి గారు తెస్తారేమో అనుకున్నారు, బట్ ఆయన కూడా తేలేదుగా. చెప్పాడుగా ఆయన, వాళ్ళకి బాగా మెజారిటీ వచ్చింది, మనం తీసుకురావడం కష్టం అవుతుంది, వాళ్ళ సహాయం లేనటువంటిది, ఇది లేనటువంటిది మనకు కష్టం అవుతుంది, కొంచెంగా ఇంకేదైనా మార్గాలు ఆలోచిద్దాంలే అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా పనిచేసి ఉండొచ్చు. ప్రత్యేక హోదాని గురించి మీరే పార్లమెంట్లో చెప్పారు, రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఆయన తాకట్టు పెట్టాడని మీరు అంటున్నారు. ఆయన చేసినటువంటి తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. ఇప్పటికైనా మీరు 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వండి చాలు, ప్రత్యేక హోదా వద్దు అని జగన్మోహన్ రెడ్డి కనుక చెప్తే, 1-2 సార్లు కనుక చెప్తే, కన్విన్స్ కనుక చేస్తే కుదురుతుంది. వెరీ ఈజీ అమ్మా కన్విన్స్ చేయడము. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాకుండా పన్ను రాయితీ లాంటి 10 సంవత్సరాలు కనుక ఇస్తే, 11వ సంవత్సరం నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా నీకు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్ రూపంలో డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి లాభం. 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కనుక పోతే పన్నుల రూపంలో మనకు వచ్చేది 4 రూపాయలే. ఈ ప్రజలు చాలామంది తెలియదు. ఉత్తరప్రదేశ్కి 18 రూపాయలు పోద్ది, బీహార్కి 11 రూపాయల దాకా వస్తాయి. ఇట్లా రాష్ట్రాలకి డివైడ్ చేస్తారన్నమాట. డివైడ్ చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేది 4 రూపాయలే, పాపం కేరళ వాళ్ళకి అయితే 3 రూపాయల చిల్లరే వస్తుంది. మరి 2.5 లక్షల కోట్ల రూపాయలు అంటే సామాన్యం కాదు కదా, కేంద్ర ప్రభుత్వానికి పోతుంది కదా, మరి ఇవ్వడానికి తప్పే ఉంది. అయితే ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, ఏందా మీరు కాసేపు ప్రత్యేక హోదా అంటారు, కాసేపు పన్ను రాయితీలు అంటారు, చంద్రబాబు నాయుడు ఏమో ప్యాకేజ్ అంటాడు, ప్రత్యేక హోదా ఏముంది అదే జండు మామ తిరస్మాత అంటాడు, ఏంటి తమాషాగా ఉందో మీకు, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మాట మాట్లాడతారేంటి మీరు అని వాళ్ళు కూడా గట్టిగా అంటారు. కానీ ఈసారి కూడాను మోడీ గారు రావడం గ్యారంటీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం గ్యారంటీ. సానుకూలంగా తెస్తాడేమో చూద్దాం. ఏ ప్రత్యేక హోదా అక్కర్లేదమ్మా, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వాలని చెప్పి అడగండి, 1-4 సార్లు అడగండి. బేరసారాల్లో ఏమవుతుందంటే అది ఇదో మరి 10 సంవత్సరాలు కాదులే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 7 సంవత్సరాలు ఇస్తాంలే అంటారు. అది కూడా ఏంటి, దానికి కూడా క్యాల్కులేషన్ ఉంటుంది. ఇప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లాంటిది కనుక పెట్టాలంటే నీకు కనీసం 3 ఏళ్ళు పట్టుద్దమ్మా. 3 ఏళ్ళు పోయిన తర్వాత పన్ను రాయితీలు అనేటువంటిది 4వ సంవత్సరం నుంచి మొదలైద్ది. 4, 5, 6, 7 4 సంవత్సరాలే వస్తాయి వాళ్ళకి. అట్లా బేరసారాలు ఎదురుగా కూర్చున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మిగిలిన రాష్ట్రాలకి ఒప్పించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అది కూడా ఆయన ఆలోచించుకోవాలిగా. ఎనీ దాని గురించి నువ్వు సపరేట్గా ఇంకొక వీడియో చేసుకొని నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఇది వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది చక్కటి వ్యవస్థని విధ్వంసము చేయడానికి పూనుకున్నారు. దీంట్లో ప్రజల్లో చాలా సీరియస్ వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఆ వయసులో పెద్దవాళ్ళు, వికలాంగులు వాళ్ళందరూ ఈసారి ఏం చేస్తారంటే కసిగా వెళ్ళి ఓటేసేస్తారు. నువ్వు చేసిన దిక్కుమాలి పనికి ఎండాకాలంలో మేము
సర్ది కట్టుకొని పోయి అక్కడ టెంట్లు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, ఏముండవు, నానా సాగు తెచ్చాము, నీ సంగతి ఎంత చూస్తాం, నీకు కూడాను ఇలాంటి పరిస్థితే కల్పిస్తాం చూడు అని కసిగా ఓటేస్తారు. 75 లక్షల ఓట్లు కదా, అవును. 75 లక్షల మంది కదమ్మా. ఉమ్. టిప్పర్ల వాళ్ళు కూడా లేరు. టిప్పర్లు అంటే టిప్పర్ అని చెప్పేదే కాదమ్మా, అది టిప్పర్లు అంటే డ్రైవర్స్ వాళ్ళు. సార్. వాళ్ళు 10 లక్షలు ఉన్నారని మీరే లెక్క చెప్పారు, 65 లక్షలు ఇదని మీరే లెక్క చెప్పారు, రెండు కలిపితే 75 లక్షలు అయింది. 75 లక్షలు వాళ్ళ 75 లక్షల మందికి ఓటు హక్కు ఉంటుందమ్మా. అందులో 75% ఓటేశారనుకో, ఓకే. 75 × 75% ఎంత అవుతుంది? 56,25,000 అవుతుంది. క్యాలిక్యులేట్ చేసుకో. 75 × 75 లెక్క వేసుకో. 5 5 25, 7 7 49 ప్లస్ 7 అంటే 56. అదే లెక్క, సింపుల్ క్యాలిక్యులేషన్. 56,25,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళకి ఓట్లు వేస్తే తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఏంటి?